హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్లాస్లో మనం మీడియన్ గురించి నేర్చుకుందాం, ఓకేనా. సో మీడియన్ అంటే ఏంటి అని అంటే, మీడియన్ అంటే మిడిల్ వాల్యూ. అంటే మనకి ఇచ్చిన సిరీస్లో మిడిల్ వాల్యూ ఏంటో తెలుసుకోవడానికి మీడియన్ యూజ్ అవుతుంది అన్నట్టు. సో ఈ మీడియన్ అనేది ఒక సిరీస్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఓకే, మీడియన్ అనేది ఒక సిరీస్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సో ఈ మీడియన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇండివిజువల్ సిరీస్లో ఫార్ములా చూద్దాం. ఓకే, సో మీడియన్ని మనం ఎంతో సూచిస్తాం. ఓకే, మీడియన్ని క్యాపిటల్ ఎంతో సూచిస్తాం. ఇండివిజువల్ సిరీస్లో ఫార్ములా వచ్చేసి n+1/2th ఐటమ్. సో ఇండివిజువల్ సిరీస్లో ఎంని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే n+1/2th ఐటమ్. సో ఈ మీడియన్తో పాటు మనకి ఇంకా క్వార్టైల్స్ కూడా ఉంటాయి. క్వార్టైల్స్ అంటే ఒక సిరీస్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే మనం దాన్ని క్వార్టైల్స్ అని అంటాం. ఓకే, సో ఈ క్వార్టైల్స్లో మెయిన్గా మనకి Q1, Q3 అడుగుతారు. ఓకే, సో క్వార్టైల్ అనేది ఒక సిరీస్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది కదా. సో ఈ క్వార్టైల్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి అని అంటే n+1/4th ఐటమ్. 4 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ బై 4 చేశాను. ఓకే, నెక్స్ట్ Q3కి ఫార్ములా ఏంటి అని అంటే, మనకి Q ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఇది, అంటే ఎంత n+1/4th ఐటమ్ కదా. సో ఇక్కడ Q3 కావాలంటే దీన్ని ఇంటూ 3తో మల్టిప్లై చేయాలి, సింపుల్. ఓకే, Q1కి n+1/4th ఐటమ్ అయితే Q3కి 3 × n+1/4th ఐటమ్. ఓకే, సో ఇది ఇండివిజువల్ సిరీస్లో. నెక్స్ట్ డిస్క్రీట్ సిరీస్లో చూద్దాం. డిస్క్రీట్ సిరీస్లో మీడియన్కి ఫార్ములా సేమ్ n+1/2th ఐటమ్. నెక్స్ట్ క్వార్టైల్స్ Q1 = n+1/4th ఐటమ్, Q3 = n+1/4 × 3 ఐటమ్. ఇది డిస్క్రీట్ సిరీస్లో. నెక్స్ట్ కంటిన్యూస్ సిరీస్లో చూద్దాం. కంటిన్యూస్ సిరీస్లో వచ్చేసి మీడియన్ = సైజ్ ఆఫ్ n/2th ఐటమ్. అంటే మనకి మీడియన్లో క్లాసెస్ ఉంటాయి, కంటిన్యూస్ సిరీస్లో క్లాసెస్ ఉంటాయి కదా. సో అప్పుడు మనకి ఏ క్లాసో తెలుసుకోవడానికి ఫస్ట్ మనం సైజ్ ఆఫ్ n/2 అంటే n/2 చేయాలి. n/2 అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ n = 100 ఉందనుకోండి. n = 100 ఉంటే 100/2 ఏమవుతుంది, 50 అవుతుంది. సో ఆ 50 ఏ క్లాస్లో వస్తుందో మనం చూసుకోవాలి. మీడియన్ క్లాస్ తెలిసిన తర్వాత m కనుక్కోవడానికి మనకి ఫార్ములా ఏంటి అంటే m = L1 + n/2 - CF/F × I. ఇది ఫార్ములా మీడియన్కి. నెక్స్ట్ అదేవిధంగా Q1, Q3 ఉన్నాయి కదా. సో ఈ ఫార్ములాస్ గురించి మనం ప్రాబ్లం చేసేటప్పుడు డీటెయిల్గా చెప్పుకున్నాం. ఓకే, సో Q1 అంటే సైజ్ ఆఫ్ n/4th ఐటమ్. అంటే సో క్వార్టైల్ అనేది 4 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది కాబట్టి సిరీస్ని, దీనికి సేమ్ సైజ్ ఆఫ్ n/4th ఐటమ్. అండ్ నెక్స్ట్ Q1 వాల్యూ తెలియడానికి L1 + n/4 - CF/F × I. సో ఇక్కడ ఓన్లీ ఇది మాత్రమే చేంజ్ అవుతుంది. ఇక్కడ మీడియన్కి n/2 కాబట్టి ఇక్కడ మనం n/2 తీసుకున్నాం. Q1కి n/4th ఐటమ్ తీసుకున్నాం కదా, సో అదే ఇక్కడ తీసుకున్నాం n/4th ఐటమ్. ఓకే, నెక్స్ట్ Q3 అంటే సైజ్ ఆఫ్ 3n/4th ఐటమ్. సో ఇది n/4 కదా క్వార్టైల్ అంటే. Q3 అడిగింది కాబట్టి 3తో మల్టిప్లై చేసిన 3n/4. నెక్స్ట్ Q3 వాల్యూ తెలుసుకోవడానికి L1 + 3n/4 - CF/F × I. ఓకే, సో ఇది కంటిన్యూస్ సిరీస్లో. మీడియన్కి ఫార్ములాస్ వచ్చేసి ఇండివిజువల్ సిరీస్లో, డిస్క్రీట్ సిరీస్లో, కంటిన్యూస్ సిరీస్లో చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకా మనకి వీటితో పాటు ఏముంటాయి అంటే డెసైల్స్ ఉంటాయి, పర్సెంటైల్స్ ఉంటాయి. డెసైల్స్ని క్యాపిటల్ D అంటారు,
ఈ డెసైల్స్ ఒక సిరీస్ని 10 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఓకే, ఒక సిరీస్ని 10 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సో ఈ డెసైల్స్కి ఫార్ములా చూద్దాం మనం. ఫస్ట్ ఇండివిజువల్ సిరీస్లో సో d1 ఈక్వల్స్ టు ఏంటి అని అంటే n+1/10th ఐటమ్. ఓకే, సో అంటే ఒక సిరీస్ని 10 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది కాబట్టి బై 10 వేసాను. n+1/10th ఐటమ్ d1 అంటే. సో నెక్స్ట్ అట్లా కాకుండా d2 అన్నారనుకోండి, దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. d3 అంటే 3తో మల్టిప్లై చేయాలి అట్లా. ఓకే, అంటే d2 అంటేనేమో n+1/10th ఐటమ్. ఇక్కడ 2 అన్నారు కాబట్టి ఇంటూ 2. అదేవిధంగా d3 అయితేనేమో 3 ఇంటూ n+1/10th ఐటమ్. సో ఇక్కడ ఏదైతే అడుగుతారో దాంతో మనం ఇక్కడ మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఇది ఇండివిజువల్ సిరీస్లో. నెక్స్ట్ డిస్క్రీట్ సిరీస్లో కూడా సేమ్ ఉంటుంది. నెక్స్ట్ మనం కంటిన్యూస్ సిరీస్లో చూద్దాం. కంటిన్యూస్ సిరీస్లో కూడా ఫస్ట్ d1 అంటేనేమో సైజ్ ఆఫ్ n/10th ఐటమ్. ఓకే, నెక్స్ట్ d1 వాల్యూ తెలవడానికి L1 + n/10 - CF/F ఇంటూ I. ఓకే, సో అదేవిధంగా d2 అన్నారనుకోండి, ఎప్పుడు ఇంటూ 2 చేయాలి, ఇక్కడ కూడా ఇంటూ 2 చేయాలి. లేదు d3 అన్నారనుకోండి, ఇక్కడ 3తో మల్టిప్లై చేయాలి, ఇక్కడ కూడా 3తో మల్టిప్లై చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు d2 ఈక్వల్స్ టు సైజ్ ఆఫ్ n/10th ఐటమ్. సో ఇక్కడ d2 అన్నారు కాబట్టి 2తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా L1 + 2n/10 - CF/F ఇంటూ I. నెక్స్ట్ d3 అంటే సైజ్ ఆఫ్ n/10th ఐటమ్. d3 అన్నాడు కాబట్టి 3తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ d3 ఈక్వల్స్ టు L1 + 3n/10 - CF/F ఇంటూ I. ఓకే, సో ఇవి కంటిన్యూస్ సిరీస్లో ఫార్ములాస్. డెసైల్ అనేది సిరీస్ని 10 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది కాబట్టి. సో ఇండివిజువల్ సిరీస్లో మనకి ఫార్ములాస్ ఇవి. ఇండివిజువల్ అండ్ డిస్క్రీట్ సిరీస్లో ఫార్ములాస్ ఏముంటాయి, కంటిన్యూస్ సిరీస్లో చేంజ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పర్సెంటైల్స్ గురించి చూద్దాం. పర్సెంటైల్స్ అంటే ఒక సిరీస్ని 100 పార్ట్స్గా డివైడ్ చేస్తే మనం దాన్ని పర్సెంటైల్స్ అని చెప్పి అంటాం. పర్సెంటైల్స్ని క్యాపిటల్ Pతో సూచిస్తాం. ఓకే, సో దీనికి ఇండివిజువల్ సిరీస్లో ఫార్ములా ఏంటంటే, ఇండివిజువల్ సిరీస్లో ఫార్ములా వచ్చేసి P ఈక్వల్స్ టు n+1/100th ఐటమ్. ఓకే, సో ఇది P1. నెక్స్ట్ అదేవిధంగా P2 అనుకోండి, n+1/100th ఐటమ్. ఇక్కడ 2 అన్నారు కాబట్టి ఇంటూ 2. నెక్స్ట్ P3 అని అంటే ఇంటూ 3, P4 అంటే ఇంటూ 4, P5 అంటే ఇంటూ 5. ఓకే, సో ఏ నెంబర్ అడిగితే దాంతో మనం n+1/100ని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో డిస్క్రీట్ సిరీస్లో కూడా ఫార్ములా సేమ్. ఉంటుంది. నెక్స్ట్ కంటిన్యూస్ సిరీస్లో చూద్దాం. కంటిన్యూస్ సిరీస్లో ఫార్ములా వచ్చేసి P1 ఈక్వల్స్ టు సైజ్ ఆఫ్ n/100th ఐటమ్. ఓకే, సో సైజ్ ఆఫ్ n/100th ఐటమ్ చేస్తే మనకి ఏ క్లాస్లో వస్తుందో చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ P1 క్యాలిక్యులేట్ చేయడానికి L1 + n/100 - CF/F ఇంటూ I. ఇది P1కి. ఓకే, సో అట్లా కాకుండా ఇప్పుడు P8 అన్నారనుకోర్రి, P8 అంటే సైజ్ ఆఫ్ n/100th ఐటమ్. ఇక్కడ 8 అన్నారు కాబట్టి ఇంటూ 8. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా L1 + 8n/100 - CF/F ఇంటూ I. ఓకే, సో ఏ నెంబర్ అడిగితే దాంతో మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఇది పర్సెంటైల్స్కి ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు మనం మీడియన్కి, డెసైల్స్కి, పర్సెంటైల్స్కి ఫార్ములాస్ నేర్చుకున్నాం కదా.
నెక్స్ట్ క్లాస్లో మనం ఇండివిజువల్ సిరీస్లో ఒక ప్రాబ్లం చేసి ఇద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.